హలో 1 2 3 మైక్ టెస్టింగ్. చా చాలా రోజుల నుంచి లైట్ సరిగ్గా నా మొహం సరిగ్గా కనిపించట్లేదని చెప్పి కామెంట్స్లో చెప్తున్నారు. చాలా రోజులు అంటే లాస్ట్ వీడియోస్లో. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ నౌ. ఐఎమ్ అ బిట్ మోర్ విజిబుల్ దాన్ ఐ వాజ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. ఈ సెటప్ బాగాలేదంటే చెప్పండి, మళ్ళీ నేను మారుస్తాను. ఈరోజు వీడియో కొద్దిగా చిన్నగా ఉంటుంది అండ్ దిస్ ఇస్ మెయిన్లీ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ టు ఆర్ డార్లింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. డార్లింగ్ అంటే ప్రభాస్ అనాలి, కానీ వీడు మహేష్ బాబు అంటే నాకు చిన్నప్పుడు భయంకరమైన ఇష్టం ఉండేది. అండ్ ఎప్పుడైనా ఎవరైనా స్కూల్లో కానీ ఎవరైనా నీ ఇష్టమైన హీరో ఎవరు అంటే మహేష్ బాబు అని చెప్పేవాడిని. అండ్ ఇండస్ట్రీకి ఎన్నో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ చిన్నప్పుడు ఎందుకు అంత ఇష్టం అంటే పెద్ద కారణాలు లేవు. చూడడానికి బాగుంటాడు, అందంగా ఉంటాడు, ఇవే కారణాలు తప్ప అవి వాటిని దాటి ఆలోచించడానికి పెద్ద కారణాలు నాకు అప్పుడు తెలియవు. ఇప్పుడు ఈవెన్చువల్లీ నేను పెద్దగా అయ్యాను అండ్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఓవర్ రైటింగ్ అండ్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఆల్ హీరోస్ ఈక్వల్లీ. కానీ మహేష్ బాబు ఈజ్ స్టిల్ స్పెషల్. ఎందుకు అని అంటే క్యావియట్ మహేష్ గారు అని అనాలి. ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు మహేష్ బాబు బాబ్ అని అంటాం. సో ఎక్కడైనా గారు మిస్ అయితే ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, అది ఫ్లోలో వెళ్ళిపోయింది అనుకోండి. ఎందుకు బాబ్ ఇష్టం అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు ఎన్టీఆర్ గారు భర్తని నేను ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ హీరోస్లో బాబ్ చేసినన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏ హీరో చేయలేదు. అండ్ వన్ థింగ్ విచ్ ఐ డోంట్ నో మెనీ పీపుల్ అప్రిషియేట్, సౌత్లో మంచి యాక్టర్స్ అంటే కమల్ హాసన్ గారి పేరు తీసుకుంటారు, లేదా మమ్ముట్టి, మోహన్ లాల్ వీళ్ళ పేరు తీసుకుంటారు. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. చిరంజీవి గారు ఈజ్ అ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్, ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్. రాగిడి ఒక్కరు పర్మిట్ రూమ్ దాంట్లో మెన్షన్ చేసినట్టున్నారు దట్ మెగాస్టార్ ఇస్ అ గుడ్ యాక్టర్ అని. హీ ఈజ్. అలానే యంగర్ జనరేషన్లోకి వస్తే ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తీసుకుంటారు దట్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అని, విచ్ హీ ఈజ్ ఇండీడ్. కానీ అపార్ట్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు బాబ్ ఈజ్ ఆల్సో అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అండ్ బాబ్ యాక్టింగ్ స్కిల్స్ అర్థం అవ్వాలంటే 2 సినిమాలు చూడాలి మనం. నిజంలో ఇంటర్వెల్ సీన్, ఐ డోంట్ నో ఎంతమంది నిజం చూసుంటారో. మీరు ఒకవేళ మీకు ఓపిక ఉంది, తేజ గారి టైప్ సినిమాలు మీకు ఇంట్రెస్ట్ అంటే ఒకసారి నిజం చూడండి. ఇట్ ఈస్ మహేష్ యాక్టింగ్ ఎట్ ఇట్స్ గ్లోరీ, ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక వీక్ హ్యాండిక్యాప్డ్, నాట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బట్ సొసైటలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఒక్కసారి అవుట్రేజ్ వస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది నిజం. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ అన్ఫార్చునేట్లీ ఇదే ప్రాబ్లం, మహేష్ బాబు గారు చేసిన ఎక్స్పెరిమెంట్లు ఏ హీరో చేయలేదు. అండ్ ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు అవి బ్యాక్ ఫైర్ అయ్యాయి. నిజం ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఇట్ డిడ్ నాట్ వర్క్. వన్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. I love that film very dearly and it's flawless. Again, it did not work. అలానే స్పైడర్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్. స్పైడర్ ఐ హ్యావ్ మై కంప్లైంట్స్ అండ్ ఐల్ గెట్ టు ఇట్. స్పైడర్ గురించి మనం మాట్లాడదాం. బట్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ అగైన్, ఇట్ డిడ్ నాట్ వర్క్. ఐ డోంట్ నో ఎంతమందికి విషయం తెలుసో, బట్ 24 తమిళ్లో సూర్య గారు చేశారు కదా, ఆ సినిమా స్క్రిప్ట్ మహేష్ బాబు గారికి వచ్చింది ఫస్ట్. విక్రమ్ కే కుమార్ మహేష్ బాబు గారికి నరేట్ చేసినప్పుడు అప్పుడే 1 అయింది అనుకుంటా. 2015లో వచ్చింది. 24/16లో వచ్చింది. 24 సినిమా నాకు కథ నచ్చింది కానీ నేను చేయనని చెప్పారట. బికాస్ 1 ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, ఇది ఆయన చెప్పలేదు. కథ చేయనంత వరకు, నేను చేయనని చెప్పారన్నంత వరకు విక్రమ్ కే కుమార్ చెప్పారు. ఆయన ఐఎమ్ అజ్యూమింగ్ కి ఆయన ఎందుకు వద్దని ఉంటారు అంటే 1 ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన ఎందుకులే మనకి ఇప్పుడు ఇవన్నీ అనుకున్నారేమో. అదిరిపోయి ఉండేది 24 మహేష్ బాబు గారు చేస్తుంటే అసలు ఇది 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 సార్ మా రేంజ్ అన్నట్టు ఉండేది. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈవెన్చువలీ ఫర్ ద లాస్ట్ భరతన్ నేను ప్రెస్ మీట్లో మహేష్ బాబు గారు ఏం చెప్పారంటే నేను ఇంకా
ప్రయోగాలు చేయను, రెగ్యులర్ ఫార్మాట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అని. ఐ థింక్ టీఎఫ్ఐకి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అదే. The only commercial hero who believed in experiments and who believed in, taking the level of Telugu film industry to another stage, he backed off. అప్పటి నుంచి మనకి ఎక్స్పెరిమెంట్లు రావడం కూడా బాగా తగ్గిపోయాయి. యూనో మన తెలుగు సినిమా కూడా గోల్డెన్ ఎరా ఉండింది 2014 to 2021 వరకు. ఎందుకు 2014 to 2021 అంటున్నా అంటే 2014లో 1 వచ్చింది, తర్వాత మనం వచ్చింది, తర్వాత 15లో మళ్ళీ ఇది రాని రోజు వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి, తర్వాత 16లో ఊపిరి వచ్చింది, అగైన్ 15లో బాహుబలి వచ్చింది, అండ్ 15లో శ్రీమంతుడు కూడా వచ్చింది. శ్రీమంతుడు రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం అయినా ఇట్స్ అ గుడ్ ఫిలిం. నా అభిప్రాయంలో శ్రీమంతుడు ఈజ్ అ డీసెంట్ ఫిలిం. ఇట్ హ్యాస్ అ ప్రాపర్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. అండ్ కొరటాల శివ గారి స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కూడా అప్పుడు కొత్త. ఇట్ ఈస్ బిఫోర్ కొరటాల శివ బికేమ్ staple or his stories became predictable. So it's his second film. తర్వాత జనతా గ్యారేజ్ వచ్చింది, అగైన్ అ గుడ్ అటెంప్ట్ కొరటాల శివ గారిదే. మోహన్ లాల్ గారు, ఇట్ హ్యాడ్ అ నావెల్టీ టు ఇట్. తర్వాత కార్తికేయ లాంటి సినిమాలు వచ్చాయి, ఎవరు వచ్చింది, క్షణం వచ్చింది. సీ వేర్ ఐమ్ గోయింగ్ విత్ దిస్ ఇస్ 2014 1తో బిగిన్ అయింది ఎక్స్పెరిమెంటల్ ఫేజ్. నాన్నకు ప్రేమతో వచ్చింది, సోగ్గాడే చిన్నైనా వచ్చింది. వి కేమ్ అప్ విత్ గుడ్ కాంటెంట్, రియల్లీ గుడ్ కాంటెంట్. ఎప్పుడైతే 18లో భరతన్ నేను దగ్గర ఆయన భరతన్ నేను కూడా ఐ వుడ్ స్టిల్ గివ్ ఇట్ క్రెడిట్, ఇట్ ఈస్ స్టిల్ అ ఫ్రెష్ ఐడియా. అక్కడ వరకు ఐ కెన్ అగ్రీ. ఆ తర్వాత స్టార్ట్ అయిందయ్యా మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, ఇంకేమున్నాయి, సర్కారు వారి పాట, తర్వాత ఏమొచ్చిందబ్బా, గుంటూరు కారం. ఇప్పుడు ఓకే, బార్బెల్ రివ్యూ ఉంటుంది సర్లేరు నీకెవరు, సర్కారు వారి పాటది. అందులో వీడియో అంతా అయిపోయిన తర్వాత, ఇదండి మహేష్ బాబు గారి సర్లేరు నీకెవరు, సర్కారు వారి పాట రెండు ఒకటే లేండి అని అంటాడు. దిస్ ఫిలిమ్స్ బికేమ్ దట్ ఐడెంటికల్. సర్లేరు నీకెవరుకైతే నేను మా ఫ్రెండ్ కూర్చొని ట్రైలర్ చూసాక షార్ట్స్ గెస్ చేసాం. ఈ షార్ట్ ఉంటుంది ఫస్ట్, ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్. కథ గెస్ చేయడం ఓకే టు సమ్ ఎక్స్టెంట్. వీ కుడ్ ప్రిడిక్ట్ షార్ట్స్, ఏ ఎలివేషన్ షాట్లు పడతాయి, ఏ స్లోమో షాట్లు ఏమేమి పడతాయి, ఈ కథలో ఈ కీ పాయింట్లో ఏ షాట్ వేస్తాడు, ట్రైలర్ చూసి చెప్పేసాం మేము. ఫిలిమ్స్ వర్ గెటింగ్ దట్ ప్రిడిక్టబుల్. మహర్షి సినిమాకైతే, మహర్షి సినిమాని నేను ఏం కామెంట్ చేస్తానండి, దాన్ని నేషనల్ అవార్డ్ వచ్చింది. మహర్షి సినిమాకైతే మేము శివగంగాలో చూసాం ఆ సినిమా. ఇక్కడ దిల్షునగర్లో ఎవరైనా ఉంటే ఐడియా ఉంటుంది వాళ్ళకి, శివగంగా థియేటర్. శివగంగాలో నేను నా ఫ్రెండ్ సైడ్ బై సైడ్ కూర్చొని, ఇప్పుడు ఈ డైలాగ్ వస్తుంది, దీని తర్వాత ఈ డైలాగ్ వస్తుంది, దీని తర్వాత ఈ డైలాగ్ వస్తుంది అని గెస్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జరుగుతుంది. మహర్షి సినిమాలో నీకేమీ నచ్చలేదా, నీకు ఆ సినిమా ఏమీ అనిపించలేదా అని. ఈ సినిమాలన్నీ చాలా కమర్షియల్గా ఆడాయి. మహర్షి డిడ్ వెల్, సర్లేరు నీకెవరు యాక్చువల్లీ డిడ్ వెల్. సర్కార్ వారి పాట అగైన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ డిడ్ వెల్ ఆర్ నాట్, వాళ్ళు ఆడిందని అంటున్నారు. ఐఎమ్ టేకింగ్ దర్ వర్డ్స్ ఆన్ ఫేస్ వాల్యూ. ఇంకప్పుడు ఏం ఖండిస్తాం. బట్ మహర్షిలో ఒక్క ఐడియా నాకు నచ్చింది. ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ ద కాన్సెప్ట్కి వీ షుడ్ బీ బియాండ్ అవర్ జాబ్ అండ్ బియాండ్ అవర్ ఫ్యామిలీ. వీ షుడ్ హ్యావ్ హాబీస్, వీ షుడ్ హ్యావ్ మల్టిపుల్ ఇంట్రెస్ట్ అండ్ వీ షుడ్ బీ పర్స్యూయింగ్. మహర్షిలో వీకెండ్ ఫార్మింగ్ అన్న కాన్సెప్ట్ వాళ్ళు కాయిన్ చేశారు. అది ఎంత ప్రాక్టికల్లో లేదో నాకు తెలియదు, కానీ ఐ లైక్ దట్ థాట్ ప్రాసెస్. వంశీ గారిది. వంశీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. బట్ ఐ స్టిల్ మిస్ మహేష్ బాబు ఇన్ హిస్ కోర్. ఐ మిస్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్లో
మహేష్ బాబుని. ఐ మిస్ మహేష్ బాబు ఫ్రమ్ నిజం. ఐ మిస్ మహేష్ బాబు ఫ్రమ్ ఒక్కడు. ఐ మిస్ మహేష్ బాబు ఫ్రమ్ మురారి. ఐ మిస్ హిమ్ ఫ్రమ్ అతడు ఎంత స్లీక్ ఉంటాడండి. దీస్ ఆర్ ఆల్ నేను చెప్పే లిస్ట్లో సినిమాలన్నీ దే ఆర్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ లుక్స్. I think it is a great disservice when people talk about Mahesh Babu and only talk about his looks. Of course, he's a very good looking guy. దాంట్లో డౌట్ ఏం లేదు. మహేష్ బాబు గారు అండ్ నాగార్జున గారు, శర్వానంద్, ఐ థింక్ దీస్ త్రీ యాక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుకింగ్. ఐ వుడ్ ఆల్సో యాడ్ రామ్ చరణ్. దే ఆర్ ఆన్ పాయింట్ విత్ దర్ లుక్స్. బట్ సీ దే ఆర్ మచ్ మోర్ దాన్ దెమ్. చరణ్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ యాక్టర్. మీరు పెద్ది చూడండి, లేదా ఆర్ఆర్ఆర్ చూడండి, ధృవ చూడండి. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ గుడ్ అన్ యాక్టర్ హీ ఈస్. అలానే మహేష్ గారు ఈజ్ ఆల్సో బియాండ్ హిస్ గుడ్ లుక్స్. ఇది కూడా నాకు పెద్ద బాగా రొటీన్ అయిపోయింది. సర్కార్ వారి పాట దగ్గరికి వచ్చేసరికి అందరూ నీలానే అనుకుంటున్నారు, మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాను. ప్రతి సినిమాలో ఇదొక డైలాగ్ ఉంటుంది, ఆయన చాలా అందంగా ఉంటాడు అని, అండ్ హీరోయిన్ ఆయన వెనకాల పడుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సర్కార్ వారి పాటలో నాకు ఇది కొద్దిగా రిలీఫ్లా అనిపించింది. దిస్ టైం మహేష్ బాబు, కీర్తి సురేష్ వెనకాల పడతారు. అదర్వైజ్ ఇలా చూస్తే హీరోయిన్ పడిపోతుంది, ఇలా మాట్లాడితే హీరోయిన్ పడిపోతుంది. సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో బా ఇంకోసారి అని తిరిగినట్టు. హీఈస్ గుడ్ లుకింగ్, దేర్ ఈజ్ నో డౌట్. బట్ ఎన్నిసార్లు లెట్స్ మూవ్ ఆన్, హీఈస్ మచ్ మోర్ దాన్ హిస్ లుక్స్. అండ్ ఇందాక లిస్ట్లో నేను సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా యాడ్ చేయలేదు. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ వర్క్డ్. మల్టీ స్టార్ సినిమా ఆయనే స్టార్ట్ చేశారు, తను ఇంకా వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత. ఆ సినిమా టికెట్లు దొరకలేదు నాకు. సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది, 2 weeks వెయిట్ చేయాల్సి వచ్చింది టికెట్ల కోసం. గుంటూరు కారం, యాక్చువల్లీ నేను గుంటూరు కారం రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ ఆ న్యూస్ వచ్చినప్పుడు. బికాజ్ ఐ థాట్ దట్ త్రివిక్రమ్ గారితో సినిమా అన్నప్పుడు హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ రెగ్యులర్ రట్ ఆఫ్ దీస్ కమర్షియల్ ఫిలిమ్స్ అండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ వాళ్ళిద్దరూ డెలివర్ చేస్తారని. ఎందుకులేండి, నేను గుంటూరు కారం గురించి స్పెషల్గా వీడియో చేశాను, అది చూడండి. మనం ఇందులో ఎందుకు అది మాట్లాడుకోవడం. బట్ యా, నా ఎక్స్పెక్టేషన్స్ని అది రీచ్ అవ్వలేదు. ఇట్ స్టిల్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా, బట్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. క్లైమాక్స్తో అయితే అసలు అది. సో యా, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ వారణాసి అండి. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్. నేను రాజమౌళి గారికి పిచ్చా ఫ్యాన్ని. అండ్ రాజమౌళి గారు విత్ మహేష్ బాబు అంటే అసలు అది ఫీస్ట్లా ఉంటుంది. ఎన్నిసార్లు నేను వారణాసి గ్లోబల్ థియేటర్ అది చూశాను, ఆ గ్లిమ్స్. నేను మొన్న ఒడిస్సీ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా బార్కోలో అది ప్రెజెంట్ చేస్తే కమాన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఐఎమ్ ష్యూర్ విజయేంద్ర ప్రసాద్ గారు చించేసి ఉంటారు కథకి. అండ్ రాజమౌళి గారు మొన్న ఆయన బర్త్డేకి రిలీజ్ చేసిన స్టిల్స్ నిన్న సండే రోజు నాకు అవి కూడా నచ్చాయి. అవి యాడ్ ఫిల్మ్స్లో ఉన్నాయని అన్నారు ఎవరో, నాకు నచ్చాయి. ఐ ఆమ్ ఎక్సైటెడ్ ఎప్పుడు వస్తుంది ఆ సినిమా అని. ఒక పాయింట్ ఏంటంటే, వాట్ ఐ ఫీల్, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ, మహేష్ బాబు గారు హ్యాస్ ఆల్రెడీ పీక్డ్ ఇన్ హిస్ కెరియర్. ఆయన ఆల్రెడీ చాలా పెద్ద స్టార్. రాజమౌళి గారి సినిమా ఆయనకి కొద్దిగా లేట్గా వచ్చిందేమో ఆయన కెరియర్లో అని అనిపించింది. బికాస్ దెర్ ఇస్ ఇంతకంటే పెద్ద అవ్వడానికి ఇంకేం లేదు. ఈ సినిమా వచ్చాక మళ్ళీ ఆ రేంజ్ సినిమా తీయడానికి కొద్దిగా లేట్గా వచ్చిందేమో రాజమౌళి గారి సినిమా. రాజమౌళి గారి సినిమా ఒక్క 5-6 years ముందు పడి ఉంటే ఆయనకి ఇంకా టైం దొరికేది టు కమ్ అప్ విత్ ఈవెన్ బెటర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారిని తీసుకోండి. బాహుబలి 2 తర్వాత కల్కి రావడానికి ఎంత టైం పట్టింది. సో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది మనకు అర్థం కాదు. ఈవెన్ ప్రభాస్ గారి దాంట్లో 2 films హ్యాడ్ దట్ పొటెన్షియల్, ఆదిపురుష్ అండ్ సలార్. ఆదిపురుష్ అనౌన్స్ చేసినప్పుడు ఐ రియలీ థాట్ బాహుబలి టైప్ అంటే అంత డబ్బులు రాకపోవచ్చు కానీ ప్రభాస్ గారికి ఒక హిట్ అయితే వచ్చేస్తుందని.
తర్వాత టీజర్ రిలీజ్ చేశారు. నాకు అర్థమైంది ఆల్ హోప్స్ ఆన్ నాగశ్విన్ అని. నాగశ్విన్ డెలివరీ చేశాడు అండ్ ప్రశాంత్ నీల్ కూడా డెలివరీ చేశాడు. బట్ సలార్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అది వెళ్ళినట్టుంది. బట్ కల్కి డెఫినెట్లీ వెళ్ళింది అండ్ కల్కి టు ఐమ్ రియలీ ఎక్సైటెడ్. సో యా, ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. ఆల్ సెడ్ అండ్ డన్, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ హీఈస్ ద బిగ్గెస్ట్ హీరో మనకి తెలుగులో ఉన్న వాళ్ళలో. అండ్ హీఈస్ సంబడీ హూ డెలివర్డ్. అండ్ రాడ్లు ఇవ్వచ్చు, బట్ ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ అ జెన్యూన్ అటెంప్ట్, ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ అ ఫ్రెష్ అటెంప్ట్. ది ఓన్లీ కంప్లైంట్ బీయింగ్ ద లాస్ట్ 3-4 ఫిల్మ్స్ ఫ్రమ్ భరతన్ నేను కూడా లెక్కలో వేసుకోవచ్చు. బట్ ఐఎమ్ ఎగ్జామ్టింగ్ భరతన్ నేను బికాస్ ఇట్ స్టిల్ హ్యాడ్ సమ్ నావెల్టీ. మహేష్ బాబు గారు చీఫ్ మినిస్టర్ రోల్ అంటే. సో ఫ్రమ్ భరతన్ నేను తీసేస్తే ఫ్రమ్ మహర్షి, లేరు నీకెవరు, సర్కార్ వారి పాట, అండ్ దెన్ గుంటూరు కారం, దిస్ ఇస్ రియలీ సంథింగ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. వారణాసికి ఐఎమ్ షూర్ ఆ రట్ బ్రేక్ అవుతుంది అని. రమణ గారు యాక్చువల్లీ నాకు గుంటూరు కారంలో మహేష్ బాబు చాలా అందంగా అనిపించాడు. అయితే ఐ థాట్ ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెష్ లుక్. అండ్ తన యాస, తన బాడీ లాంగ్వేజ్, తన మాట్లాడే విధానం కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హీ యాక్టెడ్ రియలీ వెరీ వెల్ ఇన్ గుంటూరు కారం. అండ్ some more projects that he acted really well. One is a project that, man, what an acting, brilliant performance. Oneలో I'm convinced తన ప్రాబ్లంకి సింపథైజ్ కూడా అవుతాం మనం. నిజం నేను చెప్పినట్టు ఐ రియలీ థింక్ అండ్ వన్స్ అగైన్ లెట్స్ కంక్లూడ్. ఆల్రెడీ 17 minutes మాట్లాడేసాను. బిలేటెడ్ బర్త్డే విషెస్ టు బాబ్. అండ్ వన్స్ అగైన్ టు కంక్లూడ్, ఐ రియలీ అర్జున్లో కూడా ఆయన యాక్టింగ్ బాగుంటుంది. I really think Mahesh Babu Garu is one of the gems of Telugu film industry. Manakunna rarest gem is he, and he's much more beyond his looks. He is a good-looking actor. He's a good-looking star, but he's much more beyond his looks. He's a great actor, and meek than acting potential teliyali anante go revisit his films that have not worked that well. Arjun, నా ఇది నిజం, 1, ఈ ఫిల్మ్స్ ఒకసారి వెళ్ళి రీవిజిట్ చేయండి. గుంటూరు కారం, ఈ ఫిల్మ్స్ వెళ్ళి రీవిజిట్ చేయండి అండ్ చూడండి. ఓన్లీ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ యూ విల్ అండర్స్టాండ్ హౌ గుడ్ అ పర్ఫార్మర్ ఈస్. అండ్ వర్క్ అయిన సినిమాల్లో కూడా యూ కెన్ సీ బిజినెస్ మ్యాన్ ఇస్ ది ఓన్లీ నెగటివ్ రోల్ హీ ప్లేడ్ అండ్ చించేశారు ఆ సినిమాలో. లుక్ ఎట్ పోకిరి వెళ్ళి ఒకసారి చూడండి. ఎమోషనల్ సీన్స్ అందులో కూడా పోకిరివి. బిజినెస్ మ్యాన్ ఒకసారి చూడండి. 2 పూరి గారి సినిమాలే. అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ గుడ్ అన్ యాక్టర్ హీ ఇస్. సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు, అగైన్ అ గుడ్ ఫిలిం. దేర్ ఆల్సో యూ విల్ అండర్స్టాండ్ హౌ గుడ్ అన్ యాక్టర్ హీ ఇస్. సో యా, దిస్ ఇస్ మై view on Mahesh Babu Garu. I'm really excited for his next projects, not just Varanasi, for the next projects that are going to come. The lineup is not known కదా. నాకు తెలిసినంత వరకు వారణాసి తర్వాత ఏంటి అన్నది we don't know. So let's see, let's hope for the best. Thank you. I'm signing off.